మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నారు పహాడి షరీఫ్ పోలీసులు. జల్పల్లిలోని సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అంతకుముందు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంచు మనోజ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని అన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. తాను చేసేది ఆత్మగౌరవ పోరాటం అన్నారు. ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని చెప్పారు. తనను అణగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేయడం, 7 నెలల పాపను ఇందులోకి లాగడం, పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? జల్పల్లి నుంచి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా. మంచు ఫ్యామిలీలో గొడవలకి సంబంధించి ఇరువురి కంప్లైంట్లకి సంబంధించి పహాడి షరీఫ్ పోలీసులు అయితే మంచు నివాసానికి వచ్చి చేరుకున్నారు. ప్రస్తుతం మనం మంచు నివాసం ఏదైతే జల్పల్లిలో ఉన్నటువంటి మంచు నివాసంలో ఉన్నాము. మంచు టౌన్షిప్గా పేర్కొనేటటువంటి ఈ నివాసంలోనే మొత్తం ఏదైతే మంచు ఫ్యామిలీకి సంబంధించి విష్ణు, మోహన్ బాబు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి నివాసాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే లోపల కేవలం మోహన్ బాబు అలాగే విష్ణు ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాసేపటి క్రితమే పహాడి షరీఫ్ ఏసీపీ వచ్చి ఇక్కడ రికార్డ్ ఏదైతే 1 అవర్ పాటు గంట పాటు కూడా మోహన్ బాబు స్టేట్మెంట్ని కూడా రికార్డు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం ఏదైతే విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన అనంతరము విష్ణుకి అలాగే మంచు మనోజ్ సంబంధించి ఇరువురి బౌన్సర్లకి సంబంధించి కూడా భారీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వెంటనే ఇక్కడ నుంచి మంచు మనోజ్ ఫ్యామిలీ ఏదైతే తన సతీమణి మౌనిక కావచ్చు అలాగే తన చిన్నారి మొత్తం కూడా ఇక్కడ నుంచి నానక్రామగూడలోని తన కుటుంబ సభ్యుల ఇంటికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కాసేపటి క్రితమే ఏదైతే మంచు మనోజ్ ఉదయం కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా వన్ సైడే పోలీసులు వ్యవహరిస్తున్నారు, తనకు న్యాయం జరగట్లేదు అన్న కోణంలో తను కాసేపట్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రీకంప్లైంట్ ఇచ్చేలాగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. డీజీపీకి కూడా లేఖ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకు కూడా తన కుటుంబానికి తన భార్య పిల్లలకి ఇద్దరికి మొత్తానికి కూడా థ్రెట్ ఉన్నట్టుగా కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి కంప్లైంట్లో ఏదైతే తన తండ్రికి సంబంధించినటువంటి అనుచరుల ద్వారా మొత్తం కూడా తన కుటుంబానికి హాని ఉంది అన్న కోణంలో కూడా అందులో పేర్కొన్నారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పహాడి షరీఫ్ ఏసీపీ
ఏసీపీ కాసేపటి క్రితమే గంట పాటు మోహన్ బాబు స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేసుకున్నారు. మోహన్ బాబు ఎలాంటి సమాచారము ఏసీపీకి అందజేశారు, అలాగే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలాంటి అంశాలు పేర్కొన్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఏసీపీ అలాగే ఎస్హెచ్ఓ మొత్తం బృందం పోలీసు పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీసు బృందం మొత్తం కూడా ఇంటి వద్దకు చేరుకున్నారు, జల్పల్లిలోని నివాసం వద్దకు. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న అనంతరం వారు వెనుదిరిగి వెళ్లారు. మరి ఏదైతే కొంతమంది పోలీసులు అయితే ప్రొటెక్షన్లో నేపథ్యంగా ఏదైతే బౌన్సర్లకు మధ్య మార్నింగ్ తలెత్తినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దాన్ని నేపథ్యంలో మళ్ళీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అయితే మోహన్ బాబు ఇంటి చుట్టూ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీరితో పాటు అలాగే ఏదైతే తనకి సంబంధించి ఏదైతే మోహన్ బాబు ఆస్తులకి సంబంధించి అలాగే తనని ఎక్కువగా కూడా అసాంఘిక శక్తులతో మనోజ్ ఈ విధంగా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న మోహన్ బాబు వర్షాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో ఏదైతే 3 రోజుల నుంచి నాంచుతున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఆదివారం ఉదయం 9:30 నుంచి 10:30 లోపు జరిగినటువంటి ఈ వ్యవహారంలో మనోజ్ షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తాను వెళ్ళిపోతారు అని తెలిసి ఒక 10 మంది అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లోకి చొరబడి తన భార్యని పిల్లల్ని కూడా భయభ్రాంతులకు గురి చేయాలన్న నేపథ్యంలోనే ఈ దీనికి పాల్పడ్డారు అన్న కోణంలో కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మొత్తం వీటన్నిటిని కూడా ఏదైతే మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఏసీపీ 1 అవర్ పాటు ఏదైతే మోహన్ బాబు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేశారు. రికార్డు చేసుకున్న అనంతరం వారు వెనుతిరిగి వెళ్ళడం కూడా మనం విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇక్కడ ఉన్నట్లయితే మంచు మనోజ్ మాత్రమే తన ఫ్యామిలీతో సహా నానక్రామగూడలోని తన ఇంటికి వెళ్ళడం జరిగింది. మొత్తం ఈ అంశంలో గత కొన్నాళ్ళుగా కూడా తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా మాటలు లేకపోవడము, అలాగే ఇటీవల కాలంలోనే తన తల్లిగారి కోసము తను మళ్ళీ ఈ జల్పల్లిలోని ఇంటికి రావడం కూడా జరిగింది అన్న కోణంలో కూడా మనోజ్ పేర్కొన్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది, ఆస్తులకి సంబంధించా లేకపోతే తను మనోజ్ అన్నట్టు ఆత్మ గౌరవానికి సంబంధించిందా అనేది మాత్రము ప్రశ్నార్థకంగానే ఉంది. కాసేపటి క్రితం ఏసీపీ తీసుకున్నటువంటి స్టేట్మెంట్లో మోహన్ బాబు ఎలాంటి అంశాలను పేర్కొన్నారు, మోహన్ బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా ఉంది. కాబట్టి మరి కాసేపట్లో మనోజ్ ఇంటికి జల్పల్లిలోని తన ఏదైతే ఇక్కడ మార్నింగ్ జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో ఇక్కడికి చేరుకుంటారా, లేకపోతే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ రీకంప్లైంట్ ఇంకొకటి ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇప్పటికే ఎఫ్ఐఆర్లు 2 నమోదయ్యాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి ఈ అలజడి ఏదైతే ఉందో ఈ అలజడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పెదవి విప్పుతున్నారు. మొత్తం ఈ అంశంలో మోహన్ బాబుకి సంబంధించి మోహన్ బాబుకి సపోర్టర్స్ కొంతమంది ఉంటే మనోజ్కి సపోర్టర్స్ కొంతమంది ఉన్నారు. ఓవరాల్గా ఈ అంశంలో విద్యానికేతన్ కాలేజ్లో జరిగేటటువంటి అవకతవకలనే వేలెత్తి చూపారు అన్న కోణంలో మనోజ్ మీద కక్షపూరితంగా విష్ణు వ్యవహరిస్తున్నారు అన్న కోణంలో మనోజ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఫ్యామిలీ ఈ అంశం ఏదైతే ఉందో ఈ కుటుంబ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోలీసులు ఎస్టిమేషన్ వేసుకొని వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఈ కేసుకి సంబంధించి ఒక పురోగతి వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి. మనోజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా నాకు న్యాయం జరిగే వరకు నేను ఖచ్చితంగా పోరాడుతాను అన్న కోణంలో మనోజ్ చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని డీజీపీ స్థాయి దగ్గర నుంచి సీఎంల వరకు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి ఈ అంశం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను అన్న కోణంలో కూడా అతను పేర్కొన్నారు. మార్నింగ్ జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో బౌన్సర్లకి మధ్య జరిగినటువంటి వివాదంలో తాను ఈ జల్పల్లిలోని నివాసం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి జల్పల్లి దగ్గర నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. లోపల మోహన్ బాబు విష్ణు అలాగే కొంతమంది పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ చేకూర్చారు పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ ఉషా.